హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు భలే చెప్పారండి. సో మన బ్లాగ్ ఏంటి అంటే నేను దృశ్య అండ్ ఈషా అండ్ ఇంకొక ఆంటీ అనమాట. మేము నలుగురం కలిసి బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. అక్కడ ఎలా ఉంటుంది ఏంటి, ఇదే ఫస్ట్ టైం నేనైతే వెళ్ళడం. తెలంగాణ ప్రాపర్ గుడికి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అనమాట. అసలు అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అదంతా నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. అందుకే మీ అందరికి కూడా చూపిందాము అని చెప్పేసి ఈ బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. ఇంకా అస్సలు లేట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. నేను ఇంకా నిన్న నైటే మొత్తం డస్టింగ్ క్లీనింగ్ అంతా చేసేసుకున్నాను. ఎందుకంటే ఈరోజు గుడికి వెళ్తున్నాం, పొద్దున్నే ఎలాగా అవ్వదని నాకు తెలుసు. సో అందుకే ఇంక నైటే అంతా చేసేసుకున్నాను. ఇంకా అదేమి కూడా షూట్ చేయలేదు నేను. ఇంక మార్నింగే లెగిసి దృశ్యం స్లోగా లేపాను అనమాట. పాపం లెగిసింది. ఇంకా ఇప్పుడు తనకి బాత్ చేయించేసి కొంచెం దాన్ని పడుకోబెట్టేసి తర్వాత నేను కూడా రెడీ అయిపోతాను. సో తర్వాత ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్ళడం అనమాట. టైంకి వెళ్తాం. అసలు 7కి అనుకున్నాము, బట్ టైంకి వెళ్తామా లేదా అన్నది అయితే తెలీదు. చూద్దాం ఏం జరుగుతుందో. ఇంకా పాపం డీప్ స్లీప్లో ఉన్నదాన్ని స్లోగా లేపైతే తీసుకొచ్చేసాను. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. జనరల్గా దానికి అది లెగిస్తే అస్సలు బద్ధకం ఉండదు. బట్ ఆ రోజు దానికి అంతటా అది లేకుండా నేను లేపాను కదా దాన్ని. సో అందుకే కొంచెం బద్ధకంగా అయితే ఉంది. సో అందుకే కూల్ డౌన్ చేస్తున్నాను. కరాగ్రే చెప్పు, కరాగ్రే చెప్పు. ఇదిగో కరాగ్రే వసతే లక్ష్మీకర మధ్య సరస్వతీకర మూలే స్థిత గౌరీ ప్రభాతే కర దర్శనం. నువ్వు చెప్పు. ఈరోజు ఇంకొంచెం పొద్దున్నే నేను ఎంత చల్లగా ఉందో. ఇంత చల్లగా చూడడం చాలా రోజులు అయిపోయింది అసలు. ఇప్పుడు బాత్కి రెడీ అయిపోయింది. గుడ్ గర్ల్, గుడ్ మార్నింగ్. ఐ లవ్ యూ దృశ్యం. ఇంక ఇప్పుడు బాత్ చేసేద్దాం రా తల్లి అంటే అలా వచ్చేస్తుంది అనమాట క్యూట్గా. అండ్ నెక్స్ట్ ఈ డ్రెస్ వేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట ఆ రోజు. బ్రష్ చేసుకో దృశ్య, బ్రష్ ఏది. ఈ మధ్యన బ్రష్ చేసుకోమా అంటే అదే చేసేసుకుంటుంది అనమాట. అంటే ఇవ్వకపోయినా సరే బ్రష్ కావాలని అడుగుతుంది. తీసుకుని ఇలా 2 పళ్ళు 4 టీత్స్ వచ్చినాయి, పైన 2 కింద 2, ఆ 4 పళ్ళుతోటి. అండ్ ఆ చిగురు ఉంటుంది కదా మనకి, ఇంకా పళ్ళు రాని ప్లేస్ అది పెట్టి నవలేస్తుంది. అదే బ్రష్ చేయడం వాళ్ళకి ఇంకా కరెక్ట్గా రాదు కదా బ్రష్ అన్నది. సో అలా చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే హెయిర్ చూసారా, హెడ్ బాత్ చేసినప్పుడు అంత ఉంటుంది. అండ్ కొంచెంసేపటికి తుడిచేసి అన్నీ అయిపోయాక కర్ల్ తిరిగిపోయి షార్ట్గా అయిపోతుంది అనమాట. సమ్మర్లో అదొక ప్లస్సే అయింది చెప్పాలి అంటే. ఎందుకంటే అలా షార్ట్గా ఉండడం వల్ల మెల్ల మీద పడి చిరాకు రావడం అదేం ఉండదు కదా. ఈ డ్రెస్ వేస్తా అన్నాను కదా, బట్ తిలకం ఒలిగిపోయింది అనమాట. సో వేయలేకపోయాను, డ్రెస్ చేంజ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ దాన్ని రెడీ చేసి పడుకోబెట్టేసాక నేను కూడా రెడీ అయిపోయాను అనమాట గుడికి వెళ్ళడానికి. ఇంకా అలా టైం అయిపోయాక దృశ్య దగ్గరికి వెళ్తే దృశ్య ఇలా పడుకుని ఉంది వాళ్ళ డాడా మీద. సో దాన్ని కూడా తీసుకుని ఇంకా దేవుడికి దండం పెట్టేసుకుని స్టార్ట్ అయిపోయామన్నమాట. నేను దృశ్య అండ్ ఈషా స్టార్ట్ అయిపోయాము ఆంటీ వాళ్ళ ఇంటికి. ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర బయట ఇలా గుడి కింద కట్టుకున్నారు అమ్మవారికి. ఎంత బాగుందో అని చూపించాను. అండ్ ఆంటీ కూడా వచ్చారు. ఈ లోపల క్యాబ్ వచ్చేసింది. ఇంకా మేము కూడా స్టార్ట్ అయిపోతున్నాం అన్నమాట. ఇంకా కార్లో అంతా దృశ్య అల్లరి కూడా చూసేయండి. కార్లో చేసిన పనులన్నీ కూడా రాగా ఉంచడానికే ట్రై చేస్తున్నాను. చూసి ఎంజాయ్ చేయండి. దృశ్య మ్యాచింగ్ మ్యాచింగ్
ఇవ్వంట. అడుగు డాగ్ ఏదని అడుగు. దానికి ఇవ్వాలంటే బద్దకము, కానీ వాళ్ళ మమ్మీ ఎడుకోబోతుంది. దృశ్య హాయ్ హాయ్ చెప్పు. దృశ్య దృశ్య హాయ్ చెప్పు. ఏయ్ దృశ్య ఎక్కడ పడితే అక్కడ కూర్చోకూడదు అలా. దృశ్యమా కాలు ఓకేస్తుంది. హలో హలో అది అంకుల్ బాటిల్. ఏయ్ ఏయ్ చూడు చూస్తున్నారు కదా, అసలు దాని అల్లరి మామూలు అల్లరి కాదు. ఇంట్లో ఉంటే ఇంకా ఎక్కువ అల్లరి చేస్తుంది. అసలు ఒక్క చోట కూర్చొని ఉంటుంది, మొత్తం తిరిగేస్తూ ఉంటుంది. అంటే కాలు ఒక చోట నిలవదంట చూడండి, అలా అనమాట. సీటు పైకి ఎక్కి చూడడం కోసం ఎలా ఎక్కిందో చూసారా. ఈషా చేతి మీద ఎక్కి అప్పుడు సీటు పైన విండోలోంచి వెనక విండోలోంచి చూస్తుంది అనమాట. అలా చేస్తుంది. అండ్ అప్పుడే పాపం ఇంకా నిద్ర వచ్చేసి నిద్రపోయింది. ఈ లోపల మేము గుడికి కూడా వచ్చేసామన్నమాట, ఎల్లమ్మ తల్లి గుడికి. ఇంకా అక్కడే షాప్స్ అన్నీ కూడా ఉంటాయి, ఏం కావాల్సి కొనుక్కోవడానికి. మేమైతే ముడుపు కడదాం అనుకున్నాం. సో ముడుపుకు సంబంధించింది కూడా ఇంకా ఏమీ పట్టుకెళ్ళక్కర్లేదు అనమాట. చెప్పులు కూడా అక్కడ పెట్టుకోవచ్చు. బట్ మేము మళ్ళీ తర్వాత వేసుకుని వెళ్ళిపోయాము. అటు వెళ్తాం కదా, ఇంక ఇటు రాము అని చెప్పేసి. కావాలంటే మనం అక్కడే పెట్టేసుకోవచ్చు కూడా చెప్పులు, షాప్స్ దగ్గర, మనం కొనుక్కున్న షాప్ దగ్గర. మేమైతే ముడుపుకి సంబంధించి కావాలి అంటే వాళ్ళు ఇచ్చేసారనమాట. ఇంకా అలా పట్టుకుని వెళ్తుంటే లోపలికి ఒక ఆవిడ అలా బొట్ట అది పెట్టి అది కొడుతున్నారు, అదే చూపించాను ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇంకా బొట్ట అవి పెట్టేసుకుని గుడి లోపలికి అయితే వెళ్ళొచ్చేసాం. మేమైతే 3 times దర్శనం చేసుకున్నామండి. అసలు ఎంత బాగా జరిగిందో. ఫస్ట్ టైం నార్మల్గా వెళ్ళొచ్చేసాము. వెళ్ళొచ్చేసాక తర్వాత ముడుపు కట్టుకుంటున్నాం అనమాట. బయటే ఉంది ముడుపు, బట్ మేమైతే అలా వెళ్ళొచ్చేసాము. తర్వాత ఇక్కడ పసుపు ముద్ద అదంతా అమ్మవారికి అంతా రాసి చేసిన పసుపు ముద్ద అండ్ పసుపు నీళ్ళు, అభిషేకం చేసిన పసుపు నీళ్ళు అనమాట అవన్నీ కూడా. అండ్ ఇక్కడ మేము ముడుపు కట్టేసాక మళ్ళీ అప్పుడు టికెట్ తీసుకుని 50 రూపీస్ టికెట్ తీసుకుని గర్భగుడిలోకి వెళ్దాము అని చెప్పేసి వెళ్ళామన్నమాట. దర్శనం అయితే చాలా బాగా జరిగింది అక్కడ. అండ్ తర్వాత అన్నీ ఇలా గుళ్ళు అయ్యి ఉంటాయన్నమాట వరుసగా, మనకి అవన్నీ కూడా చూసుకోవచ్చు. తర్వాత ఎల్లమ్మ తల్లిదే ఇలా ఉంటుంది, గోల్డ్ లాగా. గోల్డ్ అంట అదంతా కూడా, ఏమో మనకు చెప్పారు అలాగా, మనకు తెలియదు. బట్ అదంతా గోల్డ్ అంటే లోపల అలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్రసాదాలు, ఒడి బియ్యాలు తెచ్చుకున్న వాళ్ళు అందరూ ఇక్కడ చేసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ ప్రసాదం అది కూడా తీసేసుకోవచ్చు అనమాట. అండ్ అలా వెళ్ళొచ్చేసాక అండ్ ఈ 3rd time మాట మేము మళ్ళీ వెళ్ళాము. అండ్ బోనాలు అవి తీసుకొచ్చిన వాళ్ళు వాళ్ళందరూ ఏం కావాల్సి చేసుకోవచ్చు అనమాట అమ్మవారికి సంబంధించి. నెక్స్ట్ 3వసారి కూడా వెళ్ళొచ్చేసాక మేమైతే ఇక్కడ ప్రసాదం తీసేసుకున్నాం. ప్రసాదం కౌంటర్లోనే ఇలా చిన్న పూల దండ కూడా ఇచ్చారు, అది కూడా తీసుకున్నాం. నెక్స్ట్ అది ఎక్కడ పడుతుంది నీకు, మాకే రావట్లేదు. రుసియాకి ప్రసాదం పెట్టేసి మేము కూడా తీసుకున్నాము. అండ్ అక్కడే అమ్మవారికి కట్టిన శారీస్ అన్నీ కూడా ఇలా అమ్ముతారనమాట, కావాల్సి తీసుకోవచ్చు. ఎక్కడికి ఓయ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకా
ప్రసాదం తినేసాక దృశ్య అటు ఇటు తిరగడం అయిపోయాక ఇంకా కుంకుమ తీసుకుని స్టార్ట్ అయిపోయాం. యాటన్ వేసుకుంటారు కదా కొంతమంది, అవి కూడా జరుగుతున్నాయి అక్కడ. ఇంకా పూలది కూడా ఆ గుడి బయట కూడా కొన్ని పూలు అవి ఉంటాయి. అండ్ ఎదురుగుండా ఆపోజిట్ రోడ్లో షాప్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇంకా అక్కడి నుంచి మేమైతే స్టార్ట్ అయిపోయాం అనమాట. స్టార్ట్ అయిపోయాక ఇంకా కార్లో వడ ఇస్తారు కదా, చాలా గట్టిగా ఉంది అది. దాంతో తిప్పలు పడుతుంది దృశ్య తింటాను అని చెప్పేసి. అండ్ దాని తల్లో అక్షింతలు అవి వేస్తారు కదా, ఆ మెమరీ కోసం నేను ఇక్కడ చూపిస్తున్నాను ఎంత క్యూట్గా ఉందో కదా. అండ్ నెక్స్ట్ నా డ్రెస్కి పసుపు అది అంటుకుపోయిందనమాట. హలో, వెల్కమ్ బ్యాక్. చూసారు కదా ఈరోజు బ్లాగ్. బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి గుడికి వెళ్ళాము మేము ముగ్గురం, అంటే దృశ్యతో కలిపి నలుగురం వెళ్ళాము. బట్ నేను అయితే ఫస్ట్ టైం ప్రాపర్ తెలంగాణ ఒక గుడికి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఎంత బాగున్నారో అసలు అమ్మవారు, చాలా చాలా బాగున్నారు. చాలా బాగా జరిగింది దర్శనం. నాకైతే చాలా బాగా జరిగింది. అసలు అనుకోలేదు అంత బాగా జరుగుతుంది అని. అన్ఎక్స్పెక్టెడ్గా అప్పటికప్పుడు అనుకుని వెళ్ళాము ముందు రోజు ఈవినింగ్. అంటే ఈ రోజు దర్శనం చూస్తే చాలా బాగా జరిగింది అనమాట. అసలు ఏం జరిగింది ఏంటనేది నేను మీకు చెప్తాను. మేమైతే ఇక్కడ 7:30కి స్టార్ట్ అయ్యామన్నమాట. 7:30కి స్టార్ట్ అయ్యి రిటర్న్ 11కి ఇంటికి కూడా వచ్చేసాము. అంటే అంత మార్నింగ్స్ వెళ్తేనే మీకు పసుపు ముద్ద అండ్ పసుపు నీళ్ళు దొరుకుతాయి అనమాట అక్కడ. ఎందుకంటే 11-12 ఆ టైంకి వెళ్తే మీకు అన్నీ అయిపోతాయంట, అందరూ తీసేసుకోవడం అలా జరుగుతుంది. ఎందుకంటే ఇంటికి పట్టుకెళ్ళి కూడా పట్టుకెళ్తారు కదా, మనం కూడా తీసుకొచ్చాం కొంచెం. ఇంకా సో అలా అయిపోతుందంట. లాస్ట్లో ఏదో నార్మల్ పసుపు ఉంటుందంట, కానీ ప్రాపర్ అమ్మవారికి పూజలు చేసినవి అన్నీ ప్రాపర్ అభిషేకం నీళ్ళు. అంటే నేను ఇప్పుడు ఒక మీకు స్టోరీ చెప్తాను. ఆ స్టోరీలో అభిషేకం నీళ్ళు అనమాట, పసుపు నీళ్ళు అవి. అండ్ పసుపు ముద్ద వచ్చేసి అమ్మవారికి అదంతా పూజ చేసిన పసుపు ముద్ద అనమాట, అమ్మవారిని తాకిన పసుపు ముద్ద సంథింగ్ అది. అండ్ 7:30కి స్టార్ట్ అయ్యి వెళ్ళాక మనకి అక్కడే నేను చూపించినట్టు బ్లాగ్లో అన్నీ దొరికేస్తాయి. మనం ఇంటి దగ్గర ఏం పట్టుకెళ్ళకపోయినా పర్లేదు, జస్ట్ డబ్బులు తీసుకెళ్తే చాలు. అక్కడ మనకి ఎవరైనా ఒడి బియ్యాలు అలాంటివి ఏమైనా చేసుకోవాలన్నా సరే బియ్యం కూడా దొరికేస్తాయంట. ఇంకా A to Z అన్నీ దొరికేస్తాయి. మేమైతే ముడుపు కడదాం అనుకున్నాం. సో ముడుపుకి ఏం కావాలి అని అడిగారు. మామూలు దర్శనమా లేకపోతే ముడుపా అన్నట్టు. ముడుపు అంటే దాని థింగ్ వేరే ఉంటుంది. నేను బ్లాగ్లో చూపించాను కదా, మంచి అయితే పసుపు అది వేయిస్తారు. అంటే ఒకవేళ కొంతమంది వేయించకపోయినా మనం అడగాలన్నమాట. సో మనం పసుపు అది వేసుకోవచ్చు ఆ క్లాత్లో. అండ్ ముడుపు తీసుకెళ్ళాం. నేనైతే 3 times దర్శనం చేసుకున్నాను. ఎందుకంటే మేము వెళ్ళిన మాతో పాటు వచ్చిన ఆంటీ ఆవిడ ఎప్పుడు వెళ్ళినా మంత్లీ వన్స్ వెళ్తారంట కంపల్సరీ. 3 times అలా దర్శనం చేసుకుంటారంట. మమ్మల్ని కూడా అడిగారు చేసుకుందామా 3 times అని చెప్పి. అంతకన్నా ఏంటి కావాలి అసలు. అలా దర్శనం 3 times మంచిగా దొరికేస్తుంది అన్నప్పుడు ఎలా వదులుకోగలుగుతాం. తప్పకుండా చేసుకుందాం అని చెప్పేసి ఇంకా వెళ్ళామన్నమాట. వెళ్ళాక లోపల చూసింది ఏంటి అంటే, ఫస్ట్ నార్మల్గా ముడుపు పట్టుకుని వెళ్ళొచ్చేసాం లోపలికి. వెళ్ళొచ్చేసాక కెమెరాస్ అది యూజ్ చేయకూడదని ఉంది. సో ఏంటి అంటే నేను ఏమంటున్నా అంటే, గుళ్ళో లోపల మెయిన్ గుమ్మం దాటిన వెంటనే ఇంకా కెమెరాలు యూజ్ చేయకూడదు అనుకున్నా. బట్ అలా కాదు, ఈ అమ్మవారిని ఒక్కని క్యాప్చర్ చేయకూడదు అనమాట. లోపల అసలైన రూపం ఏదైతే మెయిన్ గర్భగుడి ఉందో ఆ లోపల షూట్ చేయకూడదు అంతే, ఫొటోస్ వీడియోస్. ఇంకా మిగతా అంత ప్లేస్లో కెమెరా యూజ్ చేయొచ్చు అనమాట. అది నాకు తెలియలేదు. వెళ్ళాక కెమెరాస్ యూజ్ చేద్దాం అని ఇంకా షట్ డౌన్ చేస్తాక ఫోన్ చేసాక ఒక రౌండ్ వెళ్ళొచ్చేసాము ముడుపు పట్టుకుని. అలా దండం పెట్టుకుని వచ్చేసాక ముడుపు కట్టేసుకున్నాక మళ్ళీ ఒక 50 రూపీస్ గర్భగుడిలో లోపలికి వెళ్ళాలంటే 50 రూపీస్ టికెట్ తీసుకోవాలి. ఆ టికెట్ తీసుకుని గర్భగుడిలోకి వెళ్ళిపోయాం మేము. గర్భగుడిలోకి వెళ్ళాక ఏం జరిగిందంటే, మేము ఆంటీ ఈషా నేను ఇలా వరుసగా నుంచున్నాక దండం పెట్టేసుకున్న వాళ్ళు వెళ్ళిపోండి అని ఏదో అంటున్నారు. బట్ మమ్మల్ని కాదేమో అని నేను అనుకున్నాను. ఎందుకంటే 50 రూపీస్ టికెట్ తీసుకున్నాము అంటే కొంచెం సేపు అయినా దర్శనం చేసుకోకపోతే అది ఎక్కడ ఉంటుంది ఆ ఫీలింగ్. సో అందుకని అలా అనుకుని వదిలేసా. బట్ ఇంతకీ చూస్తే ఆంటీ ఈషా బయటకు వెళ్ళిపోయారు, నేను అక్కడే ఉన్నా. సో నన్ను ఇంకెవరు ఏమంటలేదు. ఇంతకీ నన్ను కూడా అన్నారంట. అది నాకు తెలియలేదు, నేను వినిపించుకోలేదు. యాక్చువల్లీ నాకు వినపడలేదు ఆవిడ వాయిస్. అక్కడ సెక్యూరిటీ అమ్మ అను కూడా రావాలని ఏదో అన్నారంట. బట్ నాకు నిజంగా వినిపించలేదు. అది ఈషాలు అంటున్నారు ఆమె రావట్లేదు అని చెప్పి ఈషా ఆంటీతో ఆవిడ చెప్పిందంట. ఆమె రావట్లేదు అంటే ఫోన్లైన్ ఉండేవండి అని ఏదో అన్నారంటే మాతో వచ్చిన ఆంటీ. సో ఆవిడ ఇంకా నేను ఏమనలేదు. బట్ నాకు అది వినపడకుండా నేను దేవుడు దండం పెట్టుకున్నా, దృశ్యతో దండం పెట్టేసినా, అల్ల పెట్టేసినా. ఇంకా చాలాసేపు అయ్యో వీళ్ళు వెళ్ళిపోయారు ఏంటి, ఇంతసేపు నుంచి ఉన్నారు కదా, ఎవరు ఏమంటలేదు కదా, ఎందుకు వెళ్ళిపోయారు అనుకున్నాను నేను అక్కడ నుంచి. బట్ పంతులు గారు లోపల అటు సైడ్ వాళ్ళందరికీ గోత్రాలు అన్ని చదువుతున్నారు. ఇటు సైడ్ వాళ్ళకి చదవలేదు, నేను కూడా చూడలేదు. అయితే నేను అడిగా మాకు గోత్రాలు అవి చదవరా అని చెప్పేసి. అంటే చెప్పండి అమ్మా అన్న వెంటనే గోత్రనామాలు అవన్నీ చెప్పేసాక అలా చదివేశారు. హారతి ఇచ్చేసారు. హారతి 3 times ఇచ్చారు నేను ఉండగానే. సో తీసుకున్నా. ఇంకొంచెంసేపు అలా నుంచున్నా. మరి ఇంకెక్కువసేపు ఉన్న బాగోదులే వాళ్ళు చెప్పించుకోవడం ఎందుకు అన్నట్టు నేను ఇంకా స్లోగా బయటకు వచ్చేసాను అనమాట. చాలాసేపు అక్కడే ఉన్నాను. ఇంటికి బయటకు వచ్చాక అదే మీరు వచ్చేసారు అంటే వెళ్ళిపోండి అని ఉండనివ్వలేదు. నిన్ను కూడా పిలిచారు బట్ నువ్వు వినిపించుకొని అక్కడే ఉన్నావు. ఇంకా తర్వాత ఇంక చెప్పడం మానేసినట్టున్నారని అలా నవ్వారు. ఓ అవునా అని షాక్ అయ్యాను. కానీ నీకు చాలా బాగా జరిగింది దర్శనం అని చెప్పేసి మాతో వచ్చిన ఆంటీ అది అన్నారనమాట. అసలు అంతసేపు చేసుకున్నావు హ్యాపీయా అని. చాలాసేపు దర్శనం చేసుకున్నాను. నేను ఇదివరకు శ్రీశైలం వెళ్ళినప్పుడు కూడా అంతే, శివయ్య దగ్గర మొత్తం వదినాళ్ళు మేము అందరం బ్యాచ్ వెళ్ళాము. బట్ నాకు చాలా బాగా దక్కిందనమాట దర్శనం. అంటే ఆయన పాదాల దగ్గరే చాలా ఎక్కువసేపు ఉన్నాను నేను. నా పక్కనున్న పంతుల్ని మహేష్తో సహా అందరినీ పంపించేశారు. బట్ నన్ను ఏమనలేదు. ఏమనుకుండా నేను అలా దండం పెట్టుకుని అలా ఉంటే ఇంకా ఆయన ఏమనలేదు అనమాట. సో అలా ఇప్పుడు కూడా చాలా బాగా ఎక్కువసేపు దొరికింది దర్శనం. అండ్ ఇంకొకటి ఏంటి స్టోరీ నాకు తెలిసింది చెప్తున్నాను. నాకు గుడి దగ్గర ఆంటీ తెలిసింది ఏంటి అంటే, బావిలో ఉన్నారంట ఎల్లమ్మ తల్లి. సో ఆ బావిలోంచి బయటికి తీయడానికి ఎవరి వల్ల అవ్వలేదంట. సో అందుకే బయటికి ఆ రూపంలో ఒక విగ్రహాన్ని
ఉన్నది ఆ బావి పైనే. ఇంతకీ ఆ గుడి ఉన్నది ఆ బావి పైన. అసలు ఎవ్వరు తెలియని వాళ్ళు అనుకోలేరనమాట ఆ బావి పైన అంత గుడి ఉందా అని చెప్పేసి. స్లాబ్ వేసేసి అన్నీ చేసేసి బాగా కన్స్ట్రక్ట్ చేశారు. సో అదే ఇంచుమించు అదే రూపాన్ని పైన జనాలు కనపడాలని బావి పైన ఇలా ఒక పడుకోబెట్టేసి ఒక రూపాన్ని పెట్టారు. బట్ ఇంకోటి ఏంటంటే 50 రూపీస్ తీసుకుని వెళ్ళిన వాళ్ళకి పడుకున్న రూపం దర్శనం జరుగుతుంది అనమాట. బయట ఉన్న వాళ్ళకి ఈ పడుకున్న అమ్మవారు కనిపించరు. అండ్ దానికోసం ఇలా ఇంకొకటి మించోపెట్టి విగ్రహాన్ని పెట్టారనమాట. సో ఆ బయట ఉన్న వాళ్ళకి ఓన్లీ ఇలా మనకి స్ట్రైట్గా కూర్చున్న అమ్మవారి కనిపిస్తారు, ఇలా పడుకున్న అమ్మవారు కనపడరు. బట్ ఈ రెండింటికన్నా మెయిన్ అమ్మవారు ఎక్కడున్నారు అంటే బావి లోపల ఉన్నారు. ఆ బావి లోపల ఇప్పుడు పడుకోబెట్టారు అన్నాం కదా, అదంతా పైన పోతంట, అంటే గోల్డ్ది ఏదో చేంజ్ పెట్టేశారు ఆ రూపానికి. అది ఎర్లీ మార్నింగ్స్ ప్రతిరోజు 4 o'clockకి అభిషేకం చేస్తారంట అమ్మవారికి. అభిషేకం చేసినప్పుడు ఆ టికెట్ ఉంటుందంట. అప్పుడు మనం రియల్ అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు, ఎల్లమ్మ తల్లిని. అది మనకి తెలియలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేయాలి. అలాగా ఎలా వెళ్ళినా సరే అమ్మవారిని అయితే వీడియో తీయడానికి అవ్వదు. బట్ ఎవరికైనా కుదిరితే మార్నింగ్ 4 o'clock అయితే అభిషేకం ఉంటుందంట. టికెట్ ఎంతో తెలియదు మరి, టికెట్ తీసుకుని వెళ్ళాలి. సో అప్పుడు మనం రియల్ ఎల్లమ్మ తల్లిని మనం దర్శనం చేస్తాం. అండ్ నాకు ఇంకొకటి నచ్చింది ఏంటి అంటే, ఆ బావి అలా కన్స్ట్రక్ట్ చేసి పక్కనే ఆ బావి లోపలికి వెళ్ళడానికి చిన్నది కట్ చేయించి స్లాబ్ చేయించేసి అంత నీట్గా పెట్టారు, ఏదో గచ్చులాగా. అది చూస్తేనే కానీ మనకు కనిపించదు, అర్థం కాదు ఏంటిది అనుకున్నాను. తర్వాత అతను బావి పైన ఉన్నారు కదా, బావి హోల్ అనమాట, ఒక సైడ్కి పెట్టుకున్నారు. అండ్ ఒక సైడ్కి హోల్ అలా పెట్టుకుని మెట్లు పెట్టుకున్నారు. అండ్ మోటార్ ఒకటి పెట్టుకున్నారనమాట. అండ్ అడుక్కి ఏమైనా వెళ్ళిపోతే వాటర్, అది మోటార్ ద్వారా, ఎందుకంటే అభిషేకాలకి ఆ వాటరే వాడతారంట, బావిలో వాటరే వాడతారంట ఎల్లమ్మ తల్లికి. సో అందుకని మోటార్ కూడా పెట్టుకున్నారు. అండ్ ఆ అభిషేకం నేను ఇందాక ఫస్ట్లో చెప్పాను కదా మీకు, ఈ వీడియో స్టార్టింగ్ కాదు, ఇప్పుడు నేను మాట్లాడుతుంటే ఫస్ట్లో పసుపు నీళ్ళు అండ్ పసుపు ముద్ద ఇస్తారని. ఆ నీళ్ళు ఎక్కడి తర్వాత చెప్తాను అని చెప్పాను కదా, ఇక్కడి అనమాట బావిలో వాటర్. ఆవిడ వెలిసిన బావిలో వాటరే అభిషేకం చేస్తారు. దాంట్లో పసుపు అంతా వేసి ఇస్తారు, మనకి బయట పెట్టేస్తారనమాట. అది అక్కడ ఏమి ఇవ్వరు, గుడి లోపలికి ఏమి ఇవ్వరు, బయటే ఉంటుంది. మనం సరిగ్గా చూసుకోవాలి, తెలిసిన ద్వారా వెళ్తే మనకు కరెక్ట్గా తెలుస్తుంది. బట్ మనకి అంత పట్టించుకోలేకపోయాము అంటే అదే పసుపు ముద్ద అదే పసుపు నీళ్ళు అని తెలియదు. బట్ మాకు ఆంటీ ఉన్నారు కాబట్టి అవి కూడా దక్కినాయి అని నేను ఫీల్ అవుతున్నాను. సో అలా ఆ నీళ్ళతోటే అభిషేకం చేస్తారనమాట. అందులో పసుపు నీళ్ళే ఒక డ్రమ్లో నింపేసి బయట పెడతారు. నేను ఆల్రెడీ వీడియోలో చూపించాను. అదే మార్నింగ్ వెళ్తేనే రష్ ఎక్కువ లేకుండా అలాగా ఫ్రీగా వెళ్ళి చేసుకుని వచ్చేయచ్చు. బట్ 10, 11 ఇంకా 12 ఆ టైంకి అయితే చాలా రష్ ఉంటుందంట. ఇంకా పసుపు నీళ్ళు పసుపు ముద్ద కూడా దొరకదు అంటున్నారు. నాకైతే తెలియదు, ఇదే ఫస్ట్ టైం కాబట్టి వెళ్ళిన వాళ్ళు చెప్తారు కాబట్టి నేను అదే చెప్తున్నా. అండ్ ఇంకొకటి ఫ్రైడే సండే మాత్రం ఫుల్ రష్ ఉంటుంది. మిగతా డేస్లోనే ఫ్రీగా మంచిగా వెళ్ళి దర్శనం చేసుకుని రాగలుగుతాం అనమాట. ఏదైనా ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అన్నట్టు ఇంక లాస్ట్లో కూడా చెప్పాను అనమాట. అసలు అమ్మవారిని అయితే పూలతో డెకోర్ చేశారు. అసలు ఎంత బాగా చేశారు, చాలా అందంగా ఉన్నారు. అక్కడ క్యాప్చర్ చేయకూడదు కాబట్టి నేను ఏం చూపించలేకపోయాను. అసలు కళ్ళు సరిపోవు అన్నట్టు చేశారనమాట. మొత్తం పూలే, అన్ని రకాల పూలు, ఎన్ని రకాల పూలు, అసలు ఎంత బాగున్నారో. ఇంటికి వచ్చాక మా మేడ్ చెప్పిన స్టోరీ ఏంటంటే, ఇలా వెళ్ళాము అది అంటే ఇలా చెప్పింది అనమాట. ఎలా చెప్పింది అంటే, అక్కడ మొత్తం పొలమే ఉండేదంట. ఒకప్పుడు పొలం ఉంటే ఒక అతను బావికో దేనికో తవ్వుకుంటున్నారంట. ఆ పొలం కదా ఆయన తవ్వించుకుంటున్నారంట. బావికి పెద్ద గొయ్య అది తీస్తారు కదా లోతుగా, అలా తవ్వించుకుంటుంటే బండరాయి కింద ఏదో తగిలిందంట. తగిలి ఇలా ఇంకా ఏంటి ఇలా తగులుతుంది అని తవ్విస్తే అమ్మవారు ఇలా దర్శనం ఇచ్చారంట. ఆయనకి ఏమో ఇది అంటే ఇంతవరకు నిజం అన్నది మనకు తెలియదు, తెలిసింది నేను చెప్తున్నాను. అలా తగ్గితే ఇలా నేను ఇక్కడే ఉంటాను, బయటికి రాను, నాకు మాత్రం ఇక్కడే పూజలు జరగాలి అదంతా అని చెప్పారంట. సో ఆయన ఎవరికి ఇస్తే బాగుంటుంది ఏంటన్నది చూసి ఎవరికో ఇచ్చి మొత్తం మీద గుడి కట్టించారో ఏదో అయిందని, అది స్టోరీ అని నాకు తెలుసు. సో అక్కడి నుంచి ఎంతమంది ట్రై చేసినా కూడా రాలేదంట అసలు బయటికి. సో అందుకే అక్కడే ఆవిడకి రూపం మళ్ళీ పైకి మన అందరికీ చూడ్డానికి వీలు అవ్వాలి కాబట్టి అలా పెట్టి అక్కడే పూజలు చేస్తారనమాట. అది స్టోరీ. బట్ మీకు ఎవరికైనా సరే ప్రాపర్ స్టోరీ తెలిస్తే కనుక బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి గుడి గురించి, ఎల్లమ్మ తల్లి గురించి కింద కామెంట్ సెక్షన్లో ఆ స్టోరీ కామెంట్ చేసి పెట్టండి. నేను తెలుసుకుంటాను, ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా, అందుకే అడుగుతానమాట ఈరోజు మన బ్లాగ్. ఐ హోప్ మీ అందరూ కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అమ్మవారి పాజిటివ్నెస్ అంతా కూడా, అమ్మవారి బ్లెస్సింగ్స్ అంతా కూడా మీ అందరికీ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి, చూసిన వాళ్ళకి చూడని వాళ్ళకి అందరికీ కూడా బ్లెస్సింగ్స్ ఉండాలి బల్కంపేట ఎల్లమ్మ తల్లి అమ్మవారివి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా విజిట్ చేయకపోతే వెళ్ళి విజిట్ చేయండి. చిన్న అదే టైమింగ్స్ కానీ అవన్నీ కానీ, ఎవరికైనా నిజరూప దర్శనం కావాలి అంటే పొద్దున్న 4 AM అభిషేకం జరుగుతుందంట, అప్పుడు దొరుకుతుందంట. ఎవరికైనా వీలైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేస్తే కనుక ఇంకా కొంతమందికి నా వీడియోస్ అన్నది వెళ్ళడానికి కొంచెం స్కోప్ ఉంటుంది. దానివల్ల నాకు వీడియోస్ రీచ్ అయ్యి కూడా వస్తాయి అనమాట. నచ్చితే కనుక వీడియో అయితే లైక్ చేయండి మర్చిపోకుండా. అదనమాట ఈరోజు మన బ్లాగ్. ఐ హోప్ మీ అందరూ కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్ బాయ్.